ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం. సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ గా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే. త్వరలో పదవీకాలం ముగియనున్న మున్సిపల్ పాలక వర్గాల సభ్యులను శాలువాలతో సత్కరించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ, నియోజకవర్గానికి చెందిన 32,38,500 విలువైన 106 చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం మరియు మంచిర్యాల పట్టణంలో ప్రజల అత్యవసరాలైన విద్య, వైద్యం, త్రాగునీరు అందుబాటులో ఉంచేందుకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తూ కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పేద వర్గాల ప్రజల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 40 కోట్లకు పైగా నిధులు వెచ్చించి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, గత 20 సంవత్సరాలలో ప్రజలు త్రాగునీటికి ఇబ్బందులకు గురవుతున్నారని, అధికారం చేపట్టిన సంవత్సర కాలం లోపునే ప్రజలకు సమృద్ధిగా 2 పూటలా త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నానని చెప్పారు. తన పదవీ కాలంలో ఎళ్లవేళలా మంచిర్యాల నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసమే కృషి చేస్తానని అన్నారు. అనంతరం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్గా ఏర్పాటు చేసి ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే, కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ చెక్కులు తీసుకొని వచ్చిన అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దమ్మలు ప్రతి ఒక్కరికి పేరు పేరు సరిసొచ్చి నమస్కరించాను. నేను ఇక్కడ నిలబడ్డానంటే, ఈ చెక్కులు పంచే అవకాశం నాకు ఇచ్చిందంటే, మీరందరూ మీ ఇంట్లో మనిషిగా నన్ను చూసుకొని ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక కుటుంబ సభ్యునిగా, ఒక పెద్ద మనిషి అనుకొని మీరందరూ ఏదైతే నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గడిచిన సంవత్సర కాలంలో ఈ సీఎం రిలీఫ్ చెక్కుల ద్వారా మీ సమస్యకు మొత్తం పరిష్కారం దొరుకుతుందని నేను అనుకోను. వేడి నీళ్ళు చన్నీళ్ళు పోసినట్టు కొంత తోడు, కొంత ఉపశమనం. దీని ద్వారా అందరు బీదవాళ్ళు ఉంటారు కాబట్టి 50,000 వచ్చిన 60,000 వచ్చిన కొంత వాళ్ళ కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని ఒక ఆలోచనతో చేస్తున్న కార్యక్రమం. మంచిర్యాల పట్టణానికి వర్షాకాలం వస్తే ఒక సగం పట్టణం రాత్రి పండుగడానికి భయపడే పరిస్థితి, మంచిర్యాల కానీ నస్పూర్ కానీ. అటువంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగించి ఈరోజు కరకట్టలు 255 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు టెండర్ నోటీస్ కూడా వచ్చింది. నాకు తెలిసి వచ్చే ఫిబ్రవరి 15 తర్వాత పని కూడా మొదలవుతుంది. మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన నేను మంచిర్యాల పట్టణానికి అన్ని రకాలు కాపాడుకోవాలి. దాంట్లో భాగంగానే అందరికన్నా బీదవాళ్ళు ఎవరైతే సమాజం ఉన్నారో వాళ్ళ సమస్యలు, మొట్టమొదటి 2 సమస్యలు, ఒకటి విద్య, 2 వైద్యం. ఈ రెండింటిని పూర్తి అట్టడుగున ఉన్న బీద వాళ్ళకు అందేయగలిగినాడు. వాళ్ళ కుటుంబాలల్లో
చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఈ విద్యనేమో వాళ్ళు ప్రభుత్వ పాఠశాల అనేది నమ్మకమైంది, ప్రైవేట్ పాఠశాలలో చదివించాలంటే స్తోమత లేదు. దాంతో అప్పులు చేసి నానా ఇబ్బంది పడి చేస్తున్న ఉద్దేశంతో గెలిచిన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా 40 కోట్లు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో 283 స్కూళ్లకు కాంపౌండర్లు కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ చేయడంతో వాస్తవానికి నాకు ప్రతి స్కూలు గ్రామానికి వెళ్ళి పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టి చేయాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు కోరుతున్న సాధ్యం కాలేదు. కానీ ఏవైతే అభివృద్ధి చూసిందో దాదాపు 15,000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 4,500 పెరిగిన పోయినసారి. ఈసారి ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది, చాలా చేస్తున్నాను. వేరే స్కూళ్ళు కూడా వచ్చినాయి. నా ధ్యేయం ఒకటే, విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు ఎవరు కూడా హైదరాబాద్ పోకుండా మన పిల్లలకు మన విద్య ఇక్కడనే తెప్పించుకొని, విద్య అంటే నాణ్యమైన విద్య, ఈ కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా వాటికన్నా మంచిగా విద్య. ఈ హాస్పిటల్ విషయానికి వస్తే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మొట్టమొదటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచిర్యాలకి రావడం జరిగింది. దామోదర రాజనరసింహ గౌరవ మంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసి వర్క్ స్టార్ట్ అయింది. స్లాబ్ ఇంకో 15 రోజులు స్లాబ్ కూడా పడుతుంది. భగవంతుడు ఆశీర్వదిస్తే మీ అందరి సహకారం ఉంటే ఇంకో 2 సంవత్సరాల కాలంలో హాస్పిటల్ పూర్తయితే మనం హైదరాబాద్కు ట్రీట్మెంట్ కోసం పోకుండా ఇక్కడనే ప్రతి రోగానికి ఇక్కడనే మనకు ట్రీట్మెంట్ అయితే ఎక్కడికి కూడా అవసరం లేదు. మంచిర్యాలనే హైదరాబాద్ కన్నా మంచి వైద్యం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా విద్య కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఇంకో 2-3 సంవత్సరాలు మీరు అనుకున్న విచిత్రాలు జరుగుతాయి ఇక్కడ. ఇక రోడ్ల విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, ఇక్కడ వేరే చెప్పడం అవసరం లేదు. ఒక ఫ్లైఓవర్ చాలు. ఫ్లైఓవర్ మీద అంతకు నేను చూసి నాకు గుర్తున్నది, నెలకు కనీసం ఒక 100 మంది పిల్లలు పడుడు, దెబ్బలు తలడు, మొక్కలు పడడు, చనిపోవడం కూడా జరిగింది. అటువంటి దాన్ని గెలిచినాక 1-2 నెలల లోపలే కంప్లీట్ చేసినాం. అంతకుముందు మంచినీళ్ళ సమస్య 25 సంవత్సరాల సమస్యను గెలిచినాక 45 రోజులు పూర్తి చేసి ఆ దినం సంక్రాంతి పండుగ రోజు అశోక్ నగర్లో ఇనాగరేట్ చేసినట్టు చెప్పినాం. 20 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చేసాం, కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. దీంట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, చదువుకోనని చెప్పినాం. ప్రజలు కూడా సహకరించింది. అప్పుడు మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పటివరకు నడుస్తుంది. పొద్దున గంట ఇస్తున్నాం, సాయంత్రం అరగంట ఇస్తున్నాం. ఎండాకాలం మాత్రం సాయంత్రం ఇవ్వలేదు. చిన్న సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ ఇప్పుడు కూడా ఇంకా వస్తున్నాయి. బట్ అన్ని సమస్యలు తీర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఏ కార్యక్రమం మొదలుపెట్టి ఇప్పుడు కాగలదు. రాష్ట్రం మొత్తం కరువుతో ఎండిపోతే మన నియోజకవర్గం మాత్రం ఒక్క గుంట కూడా ఎండిపోకుండా ఇచ్చాం. ఒక ట్యాంకర్ పెట్టకుండా నీళ్ళు సప్లై చేసినాం. ఈ రకంగా చిత్తశుద్ధులు చేస్తున్నా. నేను బయట అనుకొని చేయడం లేదు. ఇలా అంటారు టీఆర్ఎస్ వస్తాను, బీజేపీ. టీఆర్ఎస్ బీజేపీ ఏం లేదు, అందరూ నా ప్రజలే. 3 లక్షల మంది నన్ను ఎన్నుకున్నారు కాబట్టి 3 లక్షల మంది బాధ్యత నా మీద చేస్తానని చెప్తున్నా. పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు అతీతంగా చేసుకుంటూ వస్తుంది. నన్ను గెలిపించింది సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడ్డాను, సందేహం లేదు. కానీ ప్రజలు కూడా ఓట్లేసాను కాబట్టి వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. నేను ఇవాళ ఒకటే అనుకుంటాను, ఈ మంచిర్యాల నియోజకవర్గం అనేది నా కుటుంబం అనుకుంటున్నాను. ఆ కుటుంబాన్ని నేను పెద్దగా అనుకుంటున్నాను కాబట్టి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది. కాబట్టి మీకు 24/7 ఎప్పుడన్నా రండి, ఇక్కడికి మీకు అందుబాటులో ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, ఏ స్కీముకు కానీ, పెన్షన్లకు కానీ, ఇందిరా మిల్లు కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, లేకపోతే ఇంకే స్కీమ్ అయినా, కరెంటు దానికి కానీ, ఏ స్కీము, రేషన్ కార్డులకు కానీ ₹1 కూడా ఎవరికి ఇవ్వకండి. అది మీ హక్కు, మీకు రావాల్సింది మీకు రావాలి. ఈ మధ్యలో ఎవరు కూడా ₹1 ముట్టరు. ఒకవేళ ముట్టే పరిస్థితి నాకు ఫోన్ చేయండి. ఈ 3 సంవత్సరాల కాలంలో మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన మటుకు 30 సంవత్సరాల సాగునీళ్ళు కానీ, తాగునీళ్ళు కానీ, హాస్పిటల్ కానీ, విద్య కానీ, ఇండస్ట్రియల్ పార్క్ కూడా వస్తుంది, ఉద్యోగాలు కానీ, ఇవన్నీ చేసే బాధ్యత నాది. ఎవరు ఎక్కడికి పోకుండా హైదరాబాద్కి వెళ్ళి డబ్బులు మంచిర్యాలకు రావాలి, కానీ మంచిర్యాల రూపాయి కూడా హైదరాబాద్ పోకుండా అదొక్కటే ఒక తపస్సు లెక్క చేస్తున్నాం. దానికి మీ అందరూ సహకారం కావాలి. పదవులు 20 ఏళ్ళున్నా 30 ఏళ్ళున్నా కాదు, ఏం చేసిపోయినా అనేది ముఖ్యం. అది నాకు తెలిసి ఏం చేయాలి చేస్తున్నా కనబడుతుంది. బిల్డింగ్లు కానివ్వండి, రోడ్లు కానీ మీకు కనబడుతున్నాయి, మిగతా కూడా వస్తున్నాయి. ఈ నియోజకవర్గానికి ఖచ్చితంగా మీ అందరి సహకారంతో, ఆశీర్వాదంతో నెంబర్ 1 నియోజకవర్గంగా రాష్ట్రంలో తీర్చిదిద్దాం. మాకు ఆ నమ్మకం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది జరుగుతుంది. ఈ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీలు అవసరం లేదు. ఈ నియోజకవర్గం ఉన్న ప్రతి ఓటరు అందరం కలిసి పనిచేసుకుందాం. మీ అందరి సహకారంతో ఎలక్షన్ అప్పుడు మీరు నిర్ణయం చేసుకుని రెట్టేస్తారు, అది మీకు గెలిచి పెడతారు. కానీ అందరం కలిసి పనిచేసుకుందాం. నాకు సహకరించండి. నేను రాష్ట్రాల నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటి అన్నీ తీసుకొస్తాను. ఒక మనిషికి చేతనైన ప్రతి పని నేను చేసుకొస్తాను. ఆ భగవంతుడి ఇచ్చే శక్తి నాకున్నది. గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదం మనం ఇవ్వడం కాబట్టి ఖచ్చితంగా రానున్న జరుగుతుంది, అన్నీ మంచిగా జరుగుతాయి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క అక్కకు, చెల్లెకు, తల్లికి, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.
మంచిర్యాల జిల్లా కేంద్రం ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు నివాసంలో మంచిర్యాల నస్పూరు లక్షెట్పేట చైర్మన్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్ల పదవీ కాలం అయిపోతున్న సందర్భంగా ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమ్సాగర్రావు డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖలు వారందరినీ శాలువాలతో సన్మానించి చిరు కానుక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ పదవీ కాలం అయిపోయిందని ప్రజలకు దూరంగా ఉండకుండా ప్రజాసేవ చేస్తూ కార్పొరేషన్లో కూడా కార్పొరేటర్గా ఎదగాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వేరే పార్టీ వాళ్ళ నుంచి వచ్చిన కౌన్సిలర్లందరికీ పేరు పేరున ప్రత్యేకంగా మహిళా కౌన్సిలర్లకు ఇలా ఫస్ట్ టైం చూస్తున్న మహిళా కౌన్సిలర్ స్వతంత్రంగా వచ్చినట్టు కనబడుతుంది. ఎప్పుడైనా ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఇంతకుముందు ప్రజలు చెప్పినట్టు 2019 మున్సిపల్ ఎన్నికలలో మంచిర్యాల మున్సిపాలిటీలో 14 మంది కౌన్సిలర్ గెలిచింది. 14 మందిలో ఈ ఒక్కరికి అప్పటికి అనుభవం ఉన్నది. అనుభవం అంటే ఆయన వయసు కంటే ఎక్కువ ఉంది. ఇంకొకరు సునీత గెలిచింది, కానీ అంటే ప్రభాకర్ కౌన్సిలర్ ఉంటే ప్రభాకర్ బదులు సునీత గెలిచింది. వీళ్ళిద్దరే మిగతా 12 మంది ఫస్ట్ టైం గెలిచిన కౌన్సిలర్. నర్స్పూర్లో గెలిచిన 7 ఫస్ట్ టైం గెలిచిన కౌన్సిలర్. సరే, కార్యక్రమం అయినా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అందరు కష్టపడి పనిచేసింది. ఇవాళ చాలామంది అంటున్నారు మా టర్మ్ అయిపోయింది, రిటైర్ అవుతుంది. రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదు. రాజకీయాలు ఓన్లీ రిటైర్మెంట్ పైకోడు. ప్రజాసేవ చేస్తాను నిర్ణయం చేసుకుంటే ఏ రకమైన రిటైర్మెంట్ అవసరం లేదు. ప్రజల దగ్గర ఎంత ఎక్కువ ప్రజల దగ్గర ఉంటే పదవులు మన దగ్గరికి వస్తే పదవుల కోసం మనం ఎంత ముందు కూర్తే పదవులు అంత ఎందుకు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా మన పని మనం చేసుకోవాలి. ఏదైతే బాధ్యత ప్రజలు ఒక్కసారి గెలిపించినా 2 సార్లు గెలిపించినా కానీ ఎక్కువ అప్పచెప్పిన బాధ్యతను చేసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. ఇంకా ముందు అంతే గుర్తించి మాత్రం గుర్తిస్తారు. ఇక మిగిలింది రెండో విషయానికి వచ్చినప్పుడు పెద్దలు చైర్మన్ గారు వార్డుల గురించి మాట్లాడింది. వార్డుల గురించి ఒకటే విషయం చెప్తుంది. నాకు సంబంధించిన మటుకు మంచిర్యాలకు ఉన్న 36 వార్డులు సమానం. ప్రతి వాడ కూడా సమానంగా అభివృద్ధి చెందాలని ఒక ఆలోచన తప్ప ఏ వార్డు మీద టీఆర్ఎస్ వాడ కాంగ్రెస్ వాడ ఎవరినైనా నిల్చుంది. అక్కడ కూర్చున్న హరికృష్ణ టీఆర్ఎస్ కౌన్సిలర్ ఆయన అడిగారు నన్ను, ఆడ తీసుకొని స్టేడియం పెట్టినా ఇంకా వాడు ఉందని చెప్పి స్టేడియం పెట్టినాను. 45 కోట్లు తీసుకొని స్టేడియం పెట్టినాను. అదేవిధంగా ఇప్పుడు సరే కిషన్ టీఆర్ఎస్ వాడు ఇప్పుడు పార్క్ కూడా అవుతుంది. ఇట్లా ఎక్కడేం సంబంధం వాటితో సంబంధం లేకుండా 36 వార్డులు ఉన్న వార్డులన్నీ సమానంగా అభివృద్ధి చెందాలని ఒక ఆలోచన తప్ప ఇక్కడ ప్రేమ కోపంతో కాదు. ఖచ్చితంగా చేయాల్సింది రాజకీయ ఆలోచనతో చేయాల్సి తప్పదు. ఇక ఇక్కడ మీ అందరిని అభినందించాల్సిందంటే
8 సంవత్సరాల తర్వాత మంచిర్యాల మున్సిపాలిటీ 56లో ఫామ్ అయింది. 3 జిల్లాల మొదటి మున్సిపాలిటీ. దీంతో పాటు నిమ్మలు కూడా తర్వాత వదిలిపోయింది. 67 సంవత్సరాల తర్వాత మంచిర్యాల మున్సిపాలిటీ మంచిర్యాల కార్పొరేషన్ అయింది. ఒక రకంగా వీరిద్దరు ఇంతకు ఏం చెప్పినట్టు లాస్ట్ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా ఇద్దరు. అమ్మాయి కూడా చిన్నదే, ఇద్దరు మహేష్ కూడా చిన్నది. యాదృచ్ఛికంగా ఇద్దరు యాదవులు. ఇది మిగిలింది ప్రయాణం మొదలైంది. ప్రయాణం కార్పొరేషన్ ప్రయాణం ఇవాళ నుంచి మొదలైంది. ఇంకో 2 వారం రోజులు మొదలైంది కాబట్టి ఆ ప్రయాణం దిశగా పోతే రేపు మంచిర్యాల కార్పొరేషన్ను రాష్ట్రంలో నియోజకవర్గంతో పాటు కార్పొరేషన్ కూడా మొట్టమొదటి స్థానం చేస్తుంది. అన్ని రకాల నాకు సంబంధించిన మటుకు నా అసెంబ్లీ ఎన్నికలు అయినాయి కాబట్టి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడ ఉన్న 3 లక్షల ఓటర్లు నా వాళ్ళే, 3,50,000 మంది జనం కూడా నా వాళ్ళే. నా కుటుంబ సభ్యులను కూడా నేను పనిచేస్తాను, అదే రకంగా పనిచేస్తాను. అనేది తేడా కాదు. అన్ని ప్రాంతాలు, అన్ని గ్రామాలు, అన్ని డివిజన్లు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే పట్టణం అనేది అన్ని రకాల అభివృద్ధి చెంది తప్పితే ఏదో ఒక 4 వార్డు లెవెల్పై ఇంతకుముందు అన్నారు మెయింటైన్ పెట్టలేదని. మెయింటైన్ 72 కోట్లు. దీనినే అండర్గ్రౌండ్కి ఏమో 37 కోట్లు శాంక్షన్ అయింది. 35 కోట్లు కూడా అవుతుంది. అట్లా ఇక్కడక్కడ ఏం లేదు. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏ పని చేయాలో ఖచ్చితంగా చేస్తాం. ఆ మెయింటైన్ పెట్టాల్సిన ఖర్చు అంటే అది ఈరోజు చేసిన కార్యక్రమం చేయకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అది ఓల్డ్ మంత్రాలు ఉంది కదా, ఓల్డ్ మంత్రాలకు అర్థమైన పరిస్థితి వచ్చింది. కాబట్టి కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. దానికి సహకరించిన అందరూ సహకరించడంతో ఇవాళ ఆ కార్యక్రమం విజయవంతమయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి దానికి సహకరించిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ అందరికీ, అదేవిధంగా మున్సిపల్ పాలనాధికారి మారుతి ప్రసాద్ కమిషనర్ గారు, అదేవిధంగా కొత్త నస్పూర్ కమిషనర్ గారు. ఇక ఇప్పుడు సమస్య ఏంటంటే మేడం కూడా నమస్కారం అన్నది. ఇప్పుడు నస్పూర్ను మంచిర్యాల ఎట్లా మొత్తుంది అని అన్నది. మంచిర్యాల నుంచి నస్పూర్లోకి జీతాలు ఇవ్వాల్సి వస్తుందంటే ఆ పరిస్థితి ఏం రాదు, ఇబ్బంది ఏం లేదు. అంటే మన కార్పొరేషన్ అయినా కానీ ఇప్పటికి దాదాపు ఒక 4 కోట్ల పైన జీతాలు తీసుకొచ్చిన హైదరాబాద్కి. ఇప్పటికి కొన్ని గ్రామాలను కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు మీ మంచిర్యాల నస్పూర్ మున్సిపల్ కౌన్సిలర్ల, అలాగే నక్షత్రపేట్ మున్సిపల్ కౌన్సిలర్ల పదవీ కాలం ఈరోజు కొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈరోజు అందరికీ అంటే ఇది ఒక ఫేర్వెల్ పార్టీ లాగా చేస్తున్నాం. అయితే మీ పదవీ కాలం ముగుస్తుంది కానీ పనిచేసే కాలం మాత్రం ముగియదు. ఇందులో చాలామందికి రేపు మంచిగా పనిచేసిన చాలామందికి కూడా కార్పొరేటర్లుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. అయితే చాలామంది ఇంకొకటి కూడా నేను గమనించిన దాన్ని బట్టి ఈ సంవత్సర కాలం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ప్రేమ్సాగర్ గారు పెద్ద పెద్ద పనుల మీద దృష్టి పెడుతున్నారు. స్కూల్స్ అని, హాస్పిటల్స్ అని, స్టేడియం అని, ఇట్లాంటివన్నీ మన మంచిర్యాలకి, నస్పూర్కి ఏవేవైతే కావాలి, మన నియోజకవర్గానికి ఏవి కావాలి ఆ పనుల మీద దృష్టి పెడుతున్నారు. అయితే స్థానికంగా ఉన్న నాయకులు అక్కడున్న లోకల్గా ఉన్న పనుల మీద దృష్టి పెట్టి ఇంకా మన పనితీరు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది. చాలా దగ్గర కూడా మురికి కాలువలు, దోమలు, వీధి కుక్కలు, నస్పూర్లో అయితే పందులు, కోతులు ఇట్లా స్వైర విహారం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకు స్థానికంగా ఉన్న నాయకులే అక్కడ వెళ్ళి పనిచేయాలి. ఒక ఎమ్మెల్యే వెళ్ళి వాడలలో ఉన్న చిన్న చిన్న పనులు చేయడం అంటే సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికి అంటే ఇక్కడున్న ఇప్పుడు రేపు మున్సిపల్ పాలనాధికారులు ఎవరున్నారో వాళ్ళ చేతులకు వెళ్తాయి అధికారాలు. వాళ్ళు వీటి మీద పారిశుద్ధ్యం విషయంలో కానీ, దోమలు, వీధి కుక్కలు ఇట్లాంటివి మేము గడప గడపకి వెళ్ళినప్పుడు చాలామంది వాటి గురించి కంప్లైంట్ చేశారు. వాటి మీద దృష్టి పెట్టి ఆ కార్యక్రమాలు అంటే బాగు చేయాలి అని చెప్పేసి, అంటే ఏదైనా కూడా మనం పెద్ద పెద్ద పనులు సాధించుకొని వచ్చినానికి ఉన్నారు. కాకపోతే మనం మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేస్తేనే మనం మున్సిపాలిటీకి బెస్ట్ మున్సిపాలిటీ, రేపు మున్సిపల్ కార్పొరేషన్కి బెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ అని మనకు
పేరు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరైతే ఈ రోజుతోనే మా పదవి ముగిస్తుంది, మేము పనేం లేదు అని చెప్పేసి రిటైర్మెంట్ అనుకోకండి. మీ వాడలలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటి కోసం పనిచేయండి. దాంతో రేపు మళ్ళీ మీరు కార్పొరేట్గా ఎన్నికయ్యే అవకాశం వస్తుంది. కేకే విద్యా విహార్ విద్యా సంస్థలు నెలకొల్పి సింగరేణి కార్మికుల పిల్లలకు విద్యను అందించిన షౌకత్ అలీఖాన్ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం రామన్ కాలనీలోని పాఠశాలలో ఆయన స్మారకార్థం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో విద్యార్థుల కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడు షౌకత్ అలీఖాన్ అని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా ఆయన సేవలు గుర్తిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సింగరేణి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారు ఏదైతే విద్య గురించి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ కోల్బెట్లో ఇప్పుడే వారు చెప్పినట్టు ఇక్కడ ఆ రోజులలో అసలు విద్య గురించి ఎవరు కూడా పట్టించుకోపోయేది. కానీ షౌకత్ అలీఖాన్ గారు 40 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి మన ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ఒక విద్య నేర్పిస్తూ, ప్రత్యేకంగా కారులో వచ్చేటప్పుడు ఓదలు గారు చెప్పారు, సార్ ఇంగ్లీష్లో చాలా మందికి ఇంగ్లీష్ చదివించిన తర్వాత ఇంగ్లీషు, పోయిటరీ, సంస్కృతము అన్నీ కూడా మంచిగా విద్యార్థులకు నేర్పించి వాళ్ళందరినీ కూడా మంచి విద్యార్థులు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతమంది పాత విద్యార్థులు వచ్చి మా సార్ గురించి మేము జ్ఞాపకం చేసుకొని వారి పేరు పైన ఏదో ఒక సంస్థ పెట్టాలి, మీరు కూడా ఆలోచించండి అని చెప్పి వారు కోరినారంటే దాంట్లో షౌకత్ అలీఖాన్ గారు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో మనకు దాంట్లో అర్థం. అంత గౌరవం, అంత ప్రేమ ఉన్నదంటే షౌకత్ అలీఖాన్ గారి పైన విద్యార్థులందరూ కూడా వారి కింద చదువుకుని వారు ఏదైతే ఈ రోజు పై స్థానాలలో ఉన్నారో, మంచి స్థానాలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా షౌకత్ అలీఖాన్ గారు ఏదైతే వారి విద్య నేర్పించినారో వారి విద్య వల్లనే మేము ఈ రోజు ఈ స్థాయి గుర్తించి గౌరవిస్తున్నారు షౌకత్ అలీఖాన్ గారు. సో మనకు అర్థమవుతుంది షౌకత్ అలీఖాన్ గారు ఇంతమంది విద్యార్థుల వారి జీవితాలలో ఒక ఇన్స్పిరేషన్, వారి ఇన్స్పిరేషన్తోని ఇంతమంది పైకి వచ్చారంటే నిజంగా గొప్ప విషయము. ఈరోజు వారి సతీమణి, వారి కుటుంబ సభ్యులు, వారి కొడుకులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. వారికి నేను చెప్తున్నాను, మన ప్రభుత్వం తరఫున కానీ మా తరఫున కానీ ఏదైనా మనకు సౌకర్యం చేసే అవకాశం ఉంటే డెఫినెట్లీ మేము ముందుకు చేస్తాము. ఎందుకంటే ఈ దేశంలో విద్య గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది అవసరం ఉంది. అందరం కూడా మంచిగా చదువుకున్నప్పుడే మనము పైకి రావచ్చు. మనకు ఏదైతే ధైర్యం వస్తుందో, మనకి ఏ విషయంలోనైనా కానీ మనకు ఆ ధైర్యంతో ఎక్కడైనా పోయి మాట్లాడడము, ఏదైనా పని చేసుకోవడము, అవన్నీ కూడా కేవలం విద్య ద్వారానే వస్తుంది. సో విద్యకు మనకు ఇంపార్టెన్స్ ఇచ్చే అవసరం ఉన్నది. అదే ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టాలి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వలన చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఒకటే కాంప్లెక్స్ లో అందరూ కులాల వారుగా ఉంటారు, టీచర్స్ ఉంటారు. అక్కడనే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో ఉంటుందని చెప్పి సుమారు 200 కోట్లతోని ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క నియోజకవర్గంలో స్థాపించడం జరుగుతుంది. నేను ఆ రోజు రాత్రి నాకు తెలిసిన తర్వాత మన చెన్నూరు నియోజకవర్గం లేకుండే, కానీ నేను ఇక్కడ గురుకుల్ స్కూలు, ఇతర విద్యా సంస్థలు వెళ్ళినప్పుడు చాలా మంది కూడా మా సంస్థకు కొంచెం నిధులు ఇవ్వండి సార్, మేము మంచిగా చేసుకుంటామని చెప్పి చాలా మంది డిమాండ్ చేయడం జరిగింది. నాకు కూడా మంచిగా అనిపించింది. ఇంకా చాలా మంది మా క్యాంప్ ఆఫీస్కి వచ్చినప్పుడు సార్ నాకు గురుకుల్ స్కూల్ అడ్మిషన్ కావాలి అంటే, ఒక మంచి సంస్థ ఉన్నప్పుడు అందరూ కూడా ఆ సంస్థకి వెళ్ళి చదవాలని అనుకుంటారు. నేను రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆ రోజు రాత్రి మాట్లాడి ముఖ్యమంత్రితో ఇమీడియట్లీ శాంక్షన్ చేపించి మన సోమన్పల్లిలో కూడా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి మనము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గతంలో చెన్నూరు, కేతాన్పల్లి అన్ని గ్రామాలలో, అన్ని ప్రాంతాలలో కూడా ఈ నాలీలు, సైడ్ డ్రైన్స్, రోడ్స్ కావాలని చెప్పి పోయిన సంవత్సరము కాన్సన్ట్రేట్ చేసి సుమారు అన్ని చోట్ల కూడా
ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ అన్ని కూడా నిధులు పెట్టడం జరిగింది. ఒక 100 కోట్లతోని మన చెన్నూరు నియోజకవర్గంలో పనులన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ అది సరిపోదు. మనకు ఈ సంవత్సరం నాకు మొన్న ప్రెస్ వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి అడిగినారు, సార్ ఈ 2025లో మీకు ఏముంటుంది, మీ ఛాలెంజెస్ ఏమున్నాయి, మీరు ఏం చేయబోతున్నారు చెన్నూరు నియోజకవర్గం అని చెప్తే నేను 2 విషయాలు చెప్పినాను. ఒకటి విద్య, చెన్నూరు నియోజకవర్గంలో అన్ని విద్యా సంస్థలలో ఎక్కడైతే నిధులు అవసరం ఉన్నాయో అక్కడ విద్యార్థులకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నిట్లో కూడా ఈ సంవత్సరం కాన్సన్ట్రేట్ చేస్తానని చెప్పి నేను వారికి మాట ఇవ్వడం జరిగింది. ఈ నెక్స్ట్ విజిట్తోని అన్ని స్కూళ్ళు కూడా తిరుగుతాను. నేను ఒక స్టేటస్ పేపర్ అడిగినాను డిఓ గారిని, మీరు స్టేటస్ పేపర్ ఇవ్వండి, ఎక్కడెక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, ఎంతమంది టీచర్లు ఉన్నారు. మొన్న డిఎస్సి ఎగ్జామినేషన్ కూడా 10,000 మంది టీచర్లను రిక్రూట్ చేసినారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధి చూపిస్తుందో విద్య పైన మనకు తెలుస్తుంది. నేను కూడా ఈ సంవత్సరం విద్యలో కాన్సన్ట్రేట్ చేసి మన చెన్నూరు ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఏదైతే ఆ రోజులలో షౌకత్ అలీ ఖాన్ గారు ఎవ్వరు కూడా ఆలోచించుకున్నప్పుడు వారు ముందుకొచ్చి లేదు ఈ విద్య ద్వారా నేను నా సోదరులకు నా పిల్లలకు మంచి విద్య నేర్పిస్తానని చెప్పి ఏదైతే ముందుకొచ్చారో అదొక ఇన్స్పిరేషన్. మా దగ్గర అజీజ్ కూడా ఉన్నాడు, ఆర్కేపీలో చాలా ఇలాంటి సంస్థలు పెడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన చెన్నూరు నియోజకవర్గంలో అందరికీ కూడా మంచి విద్య కల్పించేలాగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ విశ్వాసం కల్పిస్తున్నాను. డెఫినెట్లీ ఏదో ఒకటి ఆలోచించి మన ఏదో అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ జై హింద్. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో మందమర్రి పట్టణంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగిపోయిన పనులను విడుదల వారీగా చేసుకుంటూ అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి కృషి చేస్తున్నామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎలాంటి అవకతవకలు లేకుండా అర్హులకు మాత్రమే అందే విధంగా చూస్తామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిచ్చిందో అదేవిధంగా ఎన్నికలు జరిగే విధంగా మున్సిపల్ శాఖతో చర్చలు జరిపి ఎన్నికలు జరిగే విధంగా చూస్తానని అన్నారు. ఏదైతే డిఎంఎఫ్టి నిధుల కింద, సిఎస్ఆర్ నిధుల కింద మందమరిలో రోడ్స్, సైడ్ డ్రైన్స్ ఏదైతే ఘోరంగా ఉండేనో 10 సంవత్సరాలలో మందమరి మున్సిపాలిటీలో ఎక్కడ కూడా సరిగా పనులు కాలేదు. అవన్నీ చోట్ల కూడా నిధులు పెట్టి వర్క్స్ అన్నీ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు రివ్యూ మీటింగ్లో కమిషనర్ గారు బ్రీఫప్లో చాలా మటుకు ఈ పనులన్నీ కూడా పూర్తిగానే, కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. మందమరి మున్సిపాలిటీలో కొంచెం స్పేస్ కోసం లోకల్ వాళ్ళ పర్మిషన్ అవసరం ఉండే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ కూడా చర్చించి ఈ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసి ఇవన్నీ వర్క్స్ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మందమరి మున్సిపాలిటీ వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు. నేను వారికి ఇదే చెప్పినాను. కొన్ని నిధులు ఏదైతే సిఎస్ఆర్లో ఉండేనో ఆ నిధులు డిసెంబర్ ఎండ్ వరకే ఉన్నాయి, తర్వాత ల్యాబ్స్ అయిపోతాయని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా ఒకసారి కలెక్టర్లు సింగరేణితో మాట్లాడి ఆ 1 crore కూడా మాకు శాంక్షన్ చేసి ఆ పేమెంట్స్ ఇస్తున్నామని తెలిస్తే ఆ వర్క్స్ కూడా 1-2 monthsలో కంప్లీట్ చేస్తామని చెప్పి వారు ఇప్పుడు ఈ రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది సరిపోదు. ఏదైతే ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాయో దీనికి ఎక్కువ నిధులు కావాలి. టీఎఫ్ఐడిసిలో కూడా ఇంతకుముందు అప్పుడు నిధులు లేనప్పుడు శాంక్షన్ అయినాయి అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందు గురించి మళ్ళీ ఒకసారి నేను కమిషనర్ గారికి ప్రపోజల్స్ పెట్టమని చెప్పినాను. అన్ని ప్రపోజల్స్ కూడా మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి శాంక్షన్ చేపించి డెఫినెట్లీ ఈ సంవత్సరంలో మందమరి టౌన్లో, మందమరి విలేజ్లో ఏదైతే సైడ్ డ్రైన్స్, రోడ్స్ అవసరమో సుమారు 70-80-90% వరకు కవర్ అయ్యేలాగా ప్రపోజల్స్ వారు ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఈ పనులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు చాలామంది కూడా
ఎలక్షన్స్ కావాలి, మందమరిలో ఎలక్షన్స్ కావాలని చెప్పి కూడా అడుగుతున్నారు. నేను హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో, ఇక్కడ మన కొందరు స్నేహితులు వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంట్లో నాకు కూడా వారు ఫోన్ చేసి చెప్పారు, సార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ వేసేది అవసరం ఉన్నదంటే నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీరు కొద్దిగా తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం ఇచ్చిందో ఇక్కడ 50% వరకు రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీస్ ప్లస్ చైర్మన్ కూడా ఎస్టీ సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎలక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్మానం ఇచ్చింది. అదే బేసిస్లో ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారంగా ఈ కౌంటర్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది. నేను ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా చెప్పినాను, ఇక్కడ ఈ మందమరి ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందని చెప్పి. అది త్వరలోనే ఈ హైకోర్టు ద్వారా మనకు ఒక డిసిషన్ వస్తుంది. ఎలక్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం కల్పించవచ్చు. మీ అందరికి తెలిసిన విషయమే, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు 560 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. ఈ శాంక్షన్ చేయడానికి 6 రోజుల్లోనే వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు చాలామంది అప్పుడు ఆబ్జెక్ట్ చేస్తారు, చాలామందికి టీఆర్ఎస్ నాయకులకి ఇచ్చినారు, ఎవరికైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చినారు, సింగరేణి ఎంప్లాయీస్కి ఇచ్చినారు అని చెప్పి వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. మన మున్సిపల్ కమిషనర్ ఆఫీసు, ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా సర్వే చేసి వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. 243 ఎలిజిబుల్. దీన్ని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో పబ్లిక్గా నోటీస్ పుటప్ చేశారు. ఈ అర్హత ఉన్న వాళ్ళు వీళ్ళు ఉన్నారు, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు మాకు రాయండి, మేము మళ్ళీ దాన్ని రీఎగ్జామిన్ చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం చేయలేదు, కానీ మొన్న చూసినాము టీఆర్ఎస్ నాయకులు వచ్చి లేదు అవకతవకలనే. అరే ఇది మీ లిస్టే, ఈ మీ లిస్టు ఏదైతే 560 లిస్ట్ ఉండేనో దాంట్లో అవకతవకలు అయినాయి అన్నీ కూడా తీసేయడం జరిగింది. తీసేసి ఎవరైతే అర్హత ఉందో మేము వాళ్ళని పెట్టినాము. మేము మళ్ళీ కూడా పబ్లిక్కి ఇదే చెప్తున్నాము, మీకు నిజంగానే ఇక్కడ ఏదైనా తప్పులు జరుగుతుంటే, ఏదైనా మిస్ అయిన ఉంటే మీరు రాయండి, మళ్ళీ రీఎన్క్వైరీ చేస్తాము. దీంట్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత అక్కడ ఆక్యుపై చేయకపోవడం వలన అన్నీ రస్ట్ అయిపోతున్నాయి, పైప్ లైన్స్ రస్ట్ అయిపోతున్నాయి, డోర్స్ విండోస్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి, ఇంకా కొట్టేస్తున్నారు కూడా, థెఫ్ట్ అవుతున్నాయి. సో దాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నేను మళ్ళీ అందరికీ అపీల్ చేస్తున్నాను, రాజకీయం ఆడకండి, దీంట్లో ప్రజలకు ఏదైతే లాభం ఉందో దాంట్లో మనం అందరం కలిసి మంచిగా చేసుకుందాం. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏదో ఒకటి ఇష్యూ క్రియేట్ చేయాలని, ఏమి ఉన్నా లేకున్నా దీంట్లో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా మనం చూసినాము, ఆ రైతు భరోసా ప్రోగ్రాంలో కేటీఆర్ గారు ఆ ఇద్దరు వ్యక్తులను పిలిచి అదొక డ్రామా చేయడానికి ప్రయత్నం చేసినారు. కానీ దాంట్లో తేలింది మళ్ళీ, అరే ఆల్రెడీ వారికి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళ కొడుకుకు ఎట్లా రుణమాఫీ చేస్తారని చెప్పి ఆ వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక ఎట్లా ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్ గా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే. త్వరలో పదవీకాలం ముగియనున్న మున్సిపల్ పాలక వర్గాల సభ్యులను శాలువాలతో సత్కరించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.